రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ కొత్త డ్రామా తెరలేపారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించడానికి కవిత అరెస్టును తెరలేపారని, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, గోలి వెంకటరమణ, జ్ఞానప్రసాద్, వైద్య శివప్రసాద్, గోనె ఎల్లప్ప, ఎల్లె లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య వాళ్ళ యొక్క బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు వారు మాట్లాడారు, కేంద్ర మంత్రులు మాట్లాడారు. కానీ వాళ్ళందరూ కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితమే. దాని తర్వాత ఏదైతే ఈ యొక్క లిక్కర్ ప్రపంచాన్ని కుదిపేసిన లిక్కర్ కేసులో ఇవాళ కవిత గారు అరెస్టు, ఎందుకంటే ఎన్ని విధాల వాళ్ళ చీకటి ఒప్పందాల్లో కూడా ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను తిరస్కరించారు. ఎందుకంటే అవి రెండు ఒకటే అని చెప్పి ప్రగాఢంగా నమ్మిండ్రు ఇవాళ. కాబట్టి మళ్ళీ వాటి నుంచి బయటపడాలంటే ఇవాళ ఏదో ఒకటి చేయాలి. మేము వాళ్ళతో భాగస్వాములం అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల ఆదరణ ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ అంతా కూడా ఇలా కాంగ్రెస్కు ఇవాళ తరలిపోతుంది. కాబట్టి ఇటువంటి క్లిష్ట సమయాల్లో మేమిక వారు ఏమనుకున్నా పర్లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు మళ్ళీ ఒక రకమైన భావోద్వేగాలకు గురి చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ కన్నా ఉంచాలి, లేకుంటే బీజేపీ కన్నా రావాలనే ఒక ద్వంద్వ రాజనీతితోని ఇవాళ బీజేపీ ఈడీని ఉపయోగించి కవిత గారిని అరెస్టు చేయించడం జరిగిందని మేము భావిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి నడుస్తూనే ఉన్నది. ఇది నడుస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టైప్లో ఇక అరెస్ట్ చేస్తాం. ఇలా బండి సంజయ్ గారు అనేక మార్లు మాట్లాడారు, కవిత గారు ఊత లెక్క పెట్టక తప్పది, రేపు వెల్లుండి పోతుంది, ఆమెను జైలు గోడల్లో కూర్చుండబెడతామని చెప్పి ఈమెను ప్రధాన నిందితురాలుగా అనేక పర్యాయాలు అనేక యొక్క సందర్భాల్లో బీజేపీ నాయకులు మాట్లాడినప్పటికీ కూడా అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడను కేవలం ఒక అవకాశం కొరకు ఉపయోగించి ఓటు బ్యాంకు రాజకీయంగా ఉపయోగించుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు లేకుండా ఇక్కడ పోతుంది, బీజేపీ కూడా ఎటువంటి లాభం లేకుండా పోతుంది. మా లోపాయకారి ఒప్పందాలు మేము చేసుకొని ఎంత కాపాడినా కానీ ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు. కాబట్టి ఎందుకంటే బీజేపీ శ్రేణులు కూడా బీజేపీ పార్టీని విశ్వసించలే. ఇక్కడ ఇవే ఏదో లోపాయకారి ఒప్పందం ఉంది మాకున్న బీఆర్ఎస్ పార్టీకి మాకు చెప్పి సొంత పార్టీ నాయకులు కూడా బీజేపీని విశ్వసించే పరిస్థితుల్లో లేకుండా పోయింది చాలామంది. అటువంటి తరుణంలో అటు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ ప్రశ్నార్థకమైంది, బీజేపీది కూడా మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పి భావించి ఇవాళ ఆ క్లైమాక్స్కు తెరదేపి ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజాదరణ అడ్డుకోవాలని చెప్పి ఒక కుటిల రాజనీతితో ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేసినారని మేము భావిస్తున్నాం. ఇవాళ చట్టానికి ఎవరు అతీతులు కాదు, కానీ చేసిన సందర్భాలు చేస్తున్న వైనం ఎట్లుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకును అడ్డుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇటువంటి అరెస్టు జరిగిందని చెప్పి మేము ప్రగాఢంగా భావిస్తున్నాం. ఇవాళ ఇటువంటి ఎత్తుగడలు వేసినప్పటికి కూడా బీజేపీ పార్టీ రాజకీయ కుప్పిగంతులు వేసి ఇలా రాజకీయ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను మలుచుకుందామనుకున్నా కానీ తెలంగాణ ప్రజలు వారిని విశ్వసించే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే ఆఖరి అస్త్రంగా ఇవాళ దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క పాచికలు పారట్లేదని చెప్పి నిన్న మొన్నటి దాకా ఇవాళ బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఈడీలను ఉపయోగించింది, సిబిఐలను ఉపయోగించింది, అనేక మార్లు అనేక రకాలుగా ఈ యొక్క సంస్థలను ఏదైతే కేంద్ర స్థాయిలో ఉన్న వ్యవస్థలను సంస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని వారి అడుగులకు మడుగులొత్తుకునే మాదిరిగా చేస్తుందని ప్రజలు భావిస్తున్నప్పుడు కాబట్టి ఇవాళ ఈ యొక్క
అరెస్టు కూడా కేవలం వారి యొక్క రాజకీయ మనుగడ కొరకు చేసిందని ప్రజలు భావిస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ కేసీఆర్ పైన ఎప్పుడూ అవినీతి పైన కాళేశ్వరం ఏటీఎంగా ఉపయోగపడుతున్న సందర్భంలోనే ఇవాళ వారిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించేది ఉండే. ఇవాళ అన్ని రకాలుగా వారికి ప్రొటెక్షన్ ఇచ్చి చివరి క్షణంలో కేవలం రాజకీయ లబ్ధికి మాత్రమే ఈ యొక్క అరెస్టు చేసిందని భావించాల్సి వస్తుంది. ఇవాళ ఇన్ని చేసినప్పటికీ కూడా ఒకవైపు అవినీతిలో కూరుకుపోయింది, ఇంకోవైపు అప్రజాస్వామిక విధానాల్లో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయింది. చీకటి ఒప్పందాల్లో భాగంగా అనేక సందర్భాల్లో బీజేపీ పార్టీకి అధ్యక్ష ఎన్నికల్లో కానివ్వండి, ఇలా వ్యవసాయదారుల కొరకు పోయించిన ఇవాళ నల్ల చట్టాల్లో కానివ్వండి, ఇలా ఉపాధ్యక్ష ఎన్నికల్లో కానివ్వండి, దేశ ఉపాధ్యక్ష ఎన్నికల్లో కానివ్వండి, దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి, అనేక రకాలుగా అంటగాగిందే తప్ప ఇంకోటి కాదు. ఈ అరెస్టులు చేసినంత మాత్రాన ఇవాళ ప్రజలు బీజేపీ పార్టీని విశ్వసిస్తారని, ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని భావించడం అది వారి రాజకీయ వెలితికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలా పార్టీలు వాళ్ళ వాళ్ళ చట్టంలో వాళ్ళు పనిచేస్తుంటాయి. కవిత గారిని అరెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వారి చట్టంలో పనిచేస్తారు. ఇవాళ ఎక్కడ లేని విధంగా నా కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు. ఇలా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోవట్లేదు, చట్టబద్ధంగా పోవట్లేదు అని చెప్పి ఇలా నేరళ్ళ గడ్డలను చూసి మరి ఆయన ఏం మాట్లాడాలో ఒకసారి ఆయన ముఖాలు ఎడబెట్టుకొని అలా ఒకసారి ఆలోచించుకోవాలి. నేరళ్ళ గడ్డలు అనేది సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా, ఈ యొక్క సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ప్రవర్తించిన తీరు ఆయనకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఆయన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన మంత్రిగా ఎన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చినా ప్రజాస్వామిక హక్కులను ఏ విధంగా కాలరాశిండో కూడా ఒక్కసారి ఆయన నెమరు వేసుకోవాలని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజు వెడల రవి తేజం లర్రగా అన్నట్టు ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇలా వివిధ పార్టీల నాయకులు కానివ్వండి, ప్రజాస్వామిక సంఘాలు కానివ్వండి, పౌర హక్కుల నేతలు కానివ్వండి, వారి యొక్క విజ్ఞప్తులను వారి యొక్క హక్కుల సాధన కొరకు వారు వచ్చి విజ్ఞప్తి చేస్తామంటే ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని ఏ విధంగా బందీకరణలు బంధించినరో ఇవాళ అవన్నీ కూడా ఆయన ఒకసారి ఆకలింపు చేసుకొని ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇలా చాలా బాగుంటుంది. ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఇలా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా దయచేసి నేను బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా కేటీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి నేను చెప్తున్నా. వాళ్ళు ఇలా చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా భారతదేశంలో ఎవరికైనా హక్కులు ఉన్నాయి, కానీ మీకు హక్కులు లేవు. ఎందుకంటే మీరు ఆ హక్కులను కాలరాసిండ్రు. మీరు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిండ్రు ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు మీరు ఇవాళ. అటువంటి వారు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే ఇలా సిగ్గుతో తలవంచుకోవచ్చు. ఇలా ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకుంటుంది ఇలా పదం మాట్లాడినందుకు మీరు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇలా సరే ఏది ఏమైనప్పటికీ కూడా చట్టానికి ఎవరు అతీతులు గారు. చట్టాన్ని ఇలా బీజేపీ పార్టీని మేము ఒకటే ఆక్షేపించేది ఏంటంటే, వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకే ఇవాళ ఈ యొక్క ప్రయోగం చేసినారు. ఈ రాజకీయ లబ్ధి కొరకు ప్రయోగం చేసినంత మాత్రాన ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో లేరని చెప్పి తెలియదు.